ఇక విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏబీవీపీ నేతలు ఆందోళనకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విద్యార్థులు మినహా ఎవరినీ పోలీసులు లోపలికి అనుమతించడం లేదు. 2 రోజుల క్రితం యూనివర్సిటీలో ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ సంఘాల మధ్య ఘర్షణ జరిగింది. మా కరెస్పాండెంట్ చందు పూర్తి సమాచారం అందిస్తారు. చందు. ఎస్ రైట్. చూసుకుంటే శ్రీదేవి ఏదైతే దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర విశ్వకళా పరిషత్గా పేరుగాంచినటువంటి ఏయూ ఏదైతే ఉందో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గత 3 రోజుల క్రితం జరిగినటువంటి ఘర్షణ ఏదైతే ఉందో ఈ ఘర్షణకి అనుగుణంగా కూడా ఈరోజు అయితే ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా ఉన్నాయి. ఆందోళనకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద పోలీసులు అయితే భారీగా మోహరించినటువంటి దృశ్యాలు కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. పూర్తిగా కూడా ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీకి లోపలికి వెళ్ళేటటువంటి విద్యార్థులు కావచ్చు, లేదంటే ఆ ఉపాధ్యాయులు కావచ్చు, లేదంటే బోధనేతలకు సంబంధించి వీరంతా కూడా లోపలికి వెళ్ళే సమయంలో వారికి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డు ఏదైతే ఉంటుందో ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ గుర్తింపు కార్డు చూపించి మాత్రమే లోపలికి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి 2 ద్వారాలను కూడా మూసివేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకవైపు ఇటు పోలీసులు మోహరించడంతో పాటు మరోవైపు చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏదైతే సెక్యూరిటీ ఏదైతే ఉందో ఆ సెక్యూరిటీ కూడా పూర్తిగా ఈ ప్రాంతంలో మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే విద్యార్థి సంఘాలంతా కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి గత 2 రోజులకు కూడా అసలు ఏం జరుగుతుందో, అసలు ఈరోజు ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు ఎందుకు ఆందోళనకు పిలుపునిచ్చాయి అనేది వారి మాటలు కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏం జరిగింది, అసలు మీరు ఎందుకు ఈరోజు బంద్కు పిలుపునిచ్చారు? సార్, ఈరోజు బంద్కు కాదు, ముఖ్యంగా గత 30 సంవత్సరాల నుంచి ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆర్ఎస్ఎస్ శాఖ అనేది నడుస్తుంది. ఇందులో ఎంతోమంది ప్రొఫెసర్స్ విద్యార్థులు పాల్గొంటున్నారు. దేశభక్తి భావాలు పెంచుకుంటున్నారు. భారత్ మాతాకి జై, వందే మాత్రం అంటూ ఈ దేశం కోసం, ఈ దేశ సంస్కృతిని కాపాడడం కోసం ముందుకు పోతా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు ఈ యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క శాఖలో నడవలేదు. కేవలం అది బాస్కెట్బాల్ కోర్టు జరుగుతుంది. ఇదే స్వయాన ఆంధ్ర యూనివర్సిటీ యొక్క సెక్యూరిటీతో మాట్లాడినా తెలుస్తుంది. అదే బాస్కెట్బాల్ కోర్టు దగ్గర రెగ్యులర్గా ఆడుకునేటువంటి క్రిస్టియన్ సోదరులు, ముస్లిం సోదరులు, హిందూ సోదరులు ఎవరిని అడిగినా తెలుస్తుంది ఆర్ఎస్ఎస్ శాంతియుతంగా దేశభక్తి భావాలు పెంచుతుంది శాఖలు అనే విషయాన్ని. కానీ ఈ 30 సంవత్సరాలు లేనటువంటి అభ్యంతరం, ఈ 4 నెలల నుంచి లేనటువంటి అభ్యంతరం కేవలం ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఈ విశాఖపట్నంలో జరుగుతున్న రోజు మాత్రమే ఈ కమ్యూనిస్టు గుండాలైనటువంటి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ పేరుతో విశ్వవిద్యాలయ విద్యార్థుల పేరుతో ఈ ముసుగులో ఉన్నటువంటి విద్యార్థులకి భౌతిక దాడి చేయడం జరిగింది. మిత్రులారా, దీన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ దాడి చేసిన తర్వాత చెప్తా ఉన్నారు మత విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు, మతోన్మాదులని ప్రతి విషయంలో మీరు మాట్లాడుతున్నారు. నేను ఇక్కడే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, ఇక్కడే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మతోన్మాదం అని మీరు అన్నట్లయితే ఆర్ఎస్ఎస్ శాఖ ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతుందో దీంట్లో ఈ మాట అన్న ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక ఆహ్వానిస్తా ఉన్నా. ఈ మీడియా ముఖంగా మీరు వచ్చి 4 రోజులు ఆర్ఎస్ఎస్ శాఖలో పాల్గొనండి, 4 రోజులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనండి. మత విద్వేషాలు రెచ్చగొట్టినట్టయితే ఆ రోజు వచ్చి మాట్లాడండి తప్ప ఎక్కడో బయట నుంచి చూసి మీ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవటం కోసం మాత్రమే ఆర్ఎస్ఎస్ పైన, ఏబీవీపీ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని నేను తెలియజేస్తా ఉన్నా. ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి మత విద్వేషాలు, మతాన్ని కూడా రెచ్చగొడుతున్నారు. ఏబీవీపీకి సంబంధించిన వారంతా కూడా ఎస్ఎఫ్ఐ కూడా మొన్న అయితే ఆందోళన చేపట్టింది. వారిపైన మీరు దాడులు చేశారంటూ కూడా వారు చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇదేనండి నేను చెప్తా ఉన్నా. 1925లో ఆర్ఎస్ఎస్ మొదలైంది, 1925లో కమ్యూనిస్టు పార్టీ స్టార్ట్ అయింది. కానీ ఇదే ఆర్ఎస్ఎస్ భారతదేశంలో ఈ యొక్క ఐడియాలజీ పుట్టి, ఈ యొక్క ఆర్గనైజేషన్ పుట్టి వివిధ దేశాలకు ప్రపంచవ్యాప్తంగా పాకి ఈరోజు ట్రెండింగ్లో ఉంటే, ఇదే దేశంలో 1925లో కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో స్టార్ట్ అయ్యి ఈ రోజుకి అన్ని రాష్ట్రాల్లో వాళ్ళని చీకొట్టించుకున్న తర్వాత, అందరూ వాళ్ళ యొక్క ఐడియాలజీని చీకొట్టిన తర్వాత, ఈరోజు నో మోర్ కమ్యూనిజం అన్న తర్వాత వారి యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఆర్ఎస్ఎస్ శాఖపై దాడి చేసి ఒక బ్యాడ్ నెరేటివ్ క్రియేట్ చేయడం కోసం, వారు సింపతి గెయిన్ చేయడం కోసం చేస్తున్నారు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదనేది నేను క్లియర్గా చెప్తా ఉన్నాను. చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? ఇదే గత 30 సంవత్సరాలుగా ఆంధ్ర యూనివర్సిటీలో అనేక రకాలుగా యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, అలానే స్టూడెంట్స్ కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, ఈ శాఖ నిస్వార్థంగా నడపడం జరిగింది. ఇటువంటి మత ప్రచారం లేకుండా ఈవెన్ చూసుకుంటే మొన్న క్రిస్మస్కి 4 పాస్టర్లు వచ్చి ఇదే యూనివర్సిటీకి మత ప్రచారం చేశారు. మా మతంలో జాయిన్ అవ్వండి, మా మతంలో జాయిన్ అవ్వండి. ఇది కేవలం నడిపించింది ఆ కమ్యూనిస్టు సంఘాలు మాత్రమే. కావాలంటే ప్రూఫ్లు ఉన్నాయి, మేము చూపిస్తాము. అదే కాకుండా ఎవరైతే బయట విద్యార్థులు వచ్చారు, బయట వాళ్ళు వచ్చారు, బయట గోండాలు వచ్చారని మాట్లాడుతున్నారో, మేము బయట గోండాలం కాదు,
బయట నుంచి వచ్చే వ్యక్తులం కాదు. ఇదే యూనివర్సిటీలో చదువుతున్నాం విద్యార్థులమి, ఇదే అప్లికేషన్ పై ఎలయన్స్ కాలేజ్ చదువుతున్నాం, బీబీఏ చదువుతున్నాం మేము. అయితే ఈ యూనివర్సిటీకి మేము ఎగ్జామ్ ఫీజు కడుతున్నాము, డొనేషన్లు కడుతున్నాము. ఆ ఫీజు రింబర్స్మెంట్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వస్తుంది. కనీసం బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా 10 మంది విద్యార్థుల మీద ఆర్ఎస్ఎస్ శాఖ మీద తిరబడ్డి ఎవరైతే కమ్యూనిస్ట్ కొడుకులు ఎవరైతే ఉన్నారో ఆ కొడుకును ఈ రోజు కూడా మేము స్టేషన్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఇప్పటికీ పట్టించుకున్నప్పుడు కూడా చేతగాని పోలీసు ఎవరన్నాలో అర్థం కావట్లేదు, చేతగాని బీసీ అనాలో అర్థం కావట్లేదు, చేతగాని ప్రభుత్వం అనాలో అర్థం కావట్లేదు. ఏమైందంటే ఇక దేశ వ్యతిరేకులుగా వాళ్ళు ఉంటూ మేము టెర్రరిస్టులు అంటారు. ఎవరు వాళ్ళు, ఏ ఊరి నుంచి ఇచ్చారు వాళ్ళు? మేము కమ్యూనిస్టులమి, మేము దేశానికి ఎంతెంతో చేశాము అని చెప్తారు వాళ్ళు. శ్రీదేవి, ఏదైతే ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ వద్ద పెద్ద ఎత్తున కూడా ఆందోళన అయితే కొనసాగుతుంది. ఇప్పుడే దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. పూర్తిగా దిష్టి బొమ్మని దగ్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు అయితే అడ్డుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐతో పాటు ఇటు ఏబీవీపీ, ఈ రెండు విద్యార్థి సంఘాల మధ్య కూడా పెద్ద ఎత్తున అయితే ఏదైతే ఆందోళన అయితే కొనసాగుతుంది. ఇటు మత విద్వేషాలు రెచ్చగొట్టారంటూ కూడా ఎస్ఎఫ్ఐ వాళ్ళు చెప్తుండగా, ఏదైతే కావాలని వారు అంతా కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఏబీవీపీ వాళ్ళు చెప్తున్నారు. బహిరంగ సభలకు కూడా సిద్ధపట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి అన్ని గేట్లను కూడా పూర్తిగా మూసివేసినటువంటి పరిస్థితి కనిపించింది. లోపలికి వెళ్ళేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థులకు సంబంధించినటువంటి ఐడి కార్డు లేని పక్షంలో వారిని అయితే లోనికి అనుమతించలేనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. మీడియాను కూడా గేట్ బయట మాత్రమే ఆపేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. పూర్తిగా చూసుకుంటే గేట్ వద్ద కూడా పోలీసులంతా కూడా భారీగా మోహరించారు. అయితే ఏ సమయంలో ఏం జరుగుతుంది అనేటటువంటి ఒక ఆందోళన అయితే పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మొన్న జరిగినటువంటి ఘర్షణ కావచ్చు, మొన్న జరిగినటువంటి ఘటనలకు సంబంధించి కావచ్చు, దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అయితే ఈరోజు ఆందోళన కొనసాగుతుంది. ఇది ఎంతవరకు ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది అయితే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. శ్రీదేవి. రైట్ చందు, థ్యాంక్ యూ.